వెల్నెస్ మేనేజ్మెంట్ లో థర్డ్ యూనిట్ ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ కంప్లీటెడ్. థర్డ్ యూనిట్ వచ్చేసరికి ఫిట్నెస్ అండ్ బాడీ కాంపోజిషన్. సో థర్డ్ యూనిట్ లో ఏమేమి సిలబస్ ఉంది ప్లస్ దానికి సంబంధించినటువంటి టాపిక్స్ ఏంటో ముందు సిలబస్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, యూనిట్ నెంబర్ 3 ఫిట్నెస్ అండ్ బాడీ కాంపోజిషన్. ఫిట్నెస్ మీన్స్ ఫిజికల్ ఫిట్నెస్ and body composition. సో మనకి ఫిట్నెస్ అని బాడీ కంపోజిషన్ అని సిలబస్ మెన్షన్ చేయడం జరిగింది. అందులో మనం చదవాల్సినటువంటి టాపిక్స్ ఏంటి, ఏమేమి ఉంటుందో ఒకసారి మొత్తం యూనిట్ గురించి ఒక అవగాహన చేసుకుందాం. దాంట్లో భాగంగా ఫిట్నెస్ లో భాగంగా ఏమేమి చదవాలి. ఫస్ట్ వన్, ఫిట్నెస్ లో మనం చదవాల్సిన టాపిక్స్ ఏంటంటే మీనింగ్ ఆఫ్ ఫిట్నెస్. ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, కొన్ని మీనింగ్స్ చెప్తాను. ఆ మీనింగ్ ఆఫ్ ఫిట్నెస్ అనేది తెలుసుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి డెఫినేషన్స్ ఆఫ్ ఫిట్నెస్. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిట్నెస్. అండ్ టైప్స్ ఆర్ పార్ట్స్ ఇన్ ఫిట్నెస్. ఇలా టాపిక్ చదవాలి. సిలబస్ లో ఫిట్నెస్ ఇచ్చాడు, బాడీ కాంపోజిషన్ ఇచ్చాడు. దాంట్లో ఫిట్నెస్ లో మనం మీనింగ్ ఆఫ్ ఫిట్నెస్ యొక్క అర్థాలు అండ్ డెఫినేషన్ ఆఫ్ ఫిట్నెస్ అంటే ఫిట్నెస్ పైన కొందరు వ్యక్తులు వచ్చి ఫిట్నెస్ ను నిర్వచించడం జరుగుతుంది. ఆ వ్యక్తులు ఎవరెవరు, ఏ విధంగా ఫిట్నెస్ ని డిఫైన్ చేశారు, ఆ వ్యక్తుల పేర్లు, వాళ్ళు ఇచ్చిన నిర్వచనాలు చదవాలి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిట్నెస్. అసలు ఫిట్నెస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు శరీరంలో ఫిట్నెస్ ఉండాలి, ఆ ఫిట్నెస్ ఉండడం వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి అనేది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిట్నెస్ లో కొన్ని జనరల్ పాయింట్స్ గా మాట్లాడతాం. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆర్ పార్ట్స్ ఇన్ ఫిట్నెస్. ఇది మెయిన్ కీ పాయింట్. టైప్స్ లేక పార్ట్స్ ఇన్ ఫిట్నెస్. ఫిట్నెస్ లో మరలా మనకి ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఆ ఫిట్నెస్ టైప్స్ లో ఆ 2 ఏంటి అనేది చూద్దాం. దాంట్లో బట్టి మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది ఏమి ఇచ్చాడు అనేది. సో ఫిట్నెస్ టైప్స్ లో ముఖ్యంగా 2 రకాలు ఉన్నది. ఒకటి హెల్త్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ అండ్ సెకండ్ వన్ స్కిల్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్. హెల్త్ రిలేటెడ్, స్కిల్ రిలేటెడ్ లేక పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ అని చెప్పి మనకు మొత్తం సిలబస్ లో ఉండడం జరుగుతుంది. సో టైప్స్ అంటే ఈ 2 సార్, ఒకటి హెల్త్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్, రెండోది స్కిల్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్. ఆరోగ్యానికి సంబంధించినటువంటి శారీరక దృఢత్వం సంబంధించిన అంశాలు, మరి నైపుణ్యాలు చేయడం కోసం, క్రీడలో నైపుణ్యాలు చేయడం కోసం కొన్ని ఫిట్నెస్ కాంపోనెంట్స్ అవసరం అవుతాయి. ఆ రెండింటిలో హెల్త్ రిలేటెడ్ లో ఎవరెవరు వస్తారు, స్కిల్ రిలేటెడ్ లో ఎవరు వస్తారు అనేది మనం కాన్సెప్ట్ లోకి వెళ్ళిన తర్వాత లెసన్ చూద్దాము. సో ఆ హెల్త్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ గురించి మనకు పర్టికులర్ గా మళ్ళీ సిలబస్ లో మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ లెసన్ లో జస్ట్ హెల్త్ రిలేటెడ్ ఎవరెవరు వస్తారు, స్కిల్ రిలేటెడ్ ఎవరెవరు వస్తారో చూస్తాము. కానీ మనకి ఈ లెసన్ అంతా చెప్పాల్సింది ఎవరి గురించి అంటే, ఈ లెసన్ లో హెల్త్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ గురించే మాట్లాడతాము. మరి స్కిల్ రిలేటెడ్ ఫిట్నెస్ గురించి మాట్లాడమంటే ఈ లెసన్ తో సంబంధం లేదు. ఇక్కడ స్కిల్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ అంటే ఏంటో మాత్రమే చెప్తాము. ఆ స్కిల్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ గురించి మీరు టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ లో మోటార్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ లో చదువుతాము. అంటే 2 ఉన్నవే, కానీ స్కిల్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ ఆల్రెడీ మనం టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ లో మాట్లాడుకున్నాం. టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ లో ఏవైతే ఇచ్చామో అవి అక్కడ చదువుతాము. ఈ లెసన్ లో నువ్వు చదవాల్సింది కొత్తగా ఏంటంటే హెల్త్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్. ఎందుకంటే మనం టెస్ట్ అండ్ మెజర్మెంట్ చదివినప్పుడు అక్కడ ఓన్లీ స్కిల్ రిలేటెడ్ చదివాం తప్ప హెల్త్ రిలేటెడ్ చదవలేదు. ఆ హెల్త్ రిలేటెడ్ గురించి ఇచ్చిన లెసనే వెల్నెస్ లెసన్ అనమాట, అక్కడ ఏం లేదు. సో అక్కడ ఇది కంప్లీట్ చేసాం, ఇక్కడ హెల్త్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ కంప్లీట్ చేస్తాము. ఆ హెల్త్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ లో మనకేంటంటే ముఖ్యంగా 5 రకాల హెల్త్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఎలాగో లెసన్ లో చెప్తాం, కానీ సిలబస్ లో మెన్షన్ చేశాడు కాబట్టి ఒకసారి ఇక్కడే సిలబస్ లోనే మాట్లాడతాం. చూడండి, హెల్త్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ లో మనకి బాడీ కాంపోజిషన్ ఒకటి ఉంటుంది. 5 రకాల హెల్త్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ లో ఒకటి బాడీ కాంపోజిషన్. సెకండ్ వచ్చేసరికి మస్కులర్ స్ట్రెంగ్త్. థర్డ్ వన్ మస్కులర్ ఎండ్యూరెన్స్. ఫోర్త్ వన్ కార్డియో రెస్పిరేటరీ ఎండ్యూరెన్స్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఫ్లెక్సిబిలిటీ. వీటిని మనం హెల్త్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ అంటాము. అయితే ఇప్పుడు ఈ సిలబస్ లో ఏం చేశాడు అనుకున్నారు, ఇక్కడ హెల్త్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 కాంపోనెంట్స్ గురించి డీటెయిల్ గా చెప్పమని ఇచ్చాడు అనమాట అదే సిలబస్ లో. అంటే నెక్స్ట్ చదవబోయేది ఇదే. అంటే మళ్ళీ బాడీ కంపోజిషన్ గురించి, మస్కులర్ స్ట్రెంగ్త్ గురించి డీటెయిల్ గా వెళ్ళాలి, మస్కులర్ ఎండ్యూరెన్స్ గురించి,
కార్డియో రెస్పిరేటరీ ఎండ్యూరెన్స్ గురించి అండ్ ఫ్లెక్సిబిలిటీ గురించి డీటెయిల్ గా చూస్తే అప్పుడు ఈ వెల్నెస్ లో ఉన్నటువంటి ఫోర్త్ కాన్సెప్ట్ అయినటువంటి థర్డ్ కాన్సెప్ట్ అయినటువంటి ఫిట్నెస్ అండ్ బాడీ కంపోజిషన్ అయిపోతుంది. సో జనరల్ గా ఇక్కడ ఓన్లీ ఫిట్నెస్ గురించి అవుతాము, ఇది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి హెల్త్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ అనమాట మెయిన్ సిలబస్ లో ఈ లెసన్ లో. ఆ హెల్త్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ లో దాంట్లో మళ్ళీ ఫస్ట్ వన్ బాడీ కంపోజిషన్, సెకండ్ వన్ మస్కులర్ స్ట్రెంత్, మస్కులర్ ఎండ్యూరెన్స్, కార్డియో రెస్పిరేటరీ ఎండ్యూరెన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ చూస్తాము. మళ్ళీ దీంట్లో హెవీగా మనకి సిలబస్ లో దేని గురించి మెన్షన్ చేశారు అనుకున్నారు, ఇవన్నీ పదాలు రాసి దాంట్లో మళ్ళీ డీటెయిల్ గా ఎవరి గురించి ఇచ్చాడంటే బాడీ కంపోజిషన్ గురించి డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది సిలబస్ లో. అంటే దీని గురించి హెవీగా మెన్షన్ చేశాడు. అంటే మనం మళ్ళీ బాడీ కంపోజిషన్ అంటే మీకు ఇచ్చిన సిలబస్ లో మీరు గమనిస్తే బాడీ కంపోజిషన్ గురించి టాపిక్స్ ఎక్కువ రావడం జరిగింది. అందుకనే మళ్ళీ బాడీ కంపోజిషన్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం బాడీ కంపోజిషన్ లో ఏమేమి చదవాల్సి ఉందో చెప్తాను. సో ఈ విధంగా ఫిట్నెస్ రాండి, హెల్త్ రిలేటెడ్ లోకి రండి, హెల్త్ రిలేటెడ్ లో మళ్ళీ బాడీ కంపోజిషన్ లోకి వెళ్ళండి. సో బాడీ కంపోజిషన్ లో మనం చదవాల్సింది అగైన్ డెఫినేషన్ ఆఫ్ బాడీ కంపోజిషన్. అసలు బాడీ కంపోజిషన్ అంటే ఏంటి, ఎవరెవరిని కలిపి బాడీ కంపోజిషన్, శరీర కూర్పు అంటే ఏంటి, ఎవరెవరిని కలిపి మనం శరీర కూర్పు కింద మాట్లాడతాము, ఆ డెఫినేషన్ ఏంటి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ ఆఫ్ బాడీ కంపోజిషన్. ఇంట్రడక్షన్ పాయింట్స్ అంటే బాడీ కంపోజిషన్ సంబంధించి కొన్ని జనరల్ పాయింట్స్ ఉంటాయి, వాటిని ఇంట్రడక్షన్ లో బిట్స్ రూపంలో చెప్పేసుకుంటాం. తర్వాత టెర్మినాలజీ రిలేటెడ్ టు బాడీ కంపోజిషన్. బాడీ కంపోజిషన్ సంబంధించినటువంటి రిలేటెడ్ టెర్మినాలజీ కొంత ఉంటుంది. ఆ బాడీ కంపోజిషన్ మీకు అర్థం కావాలంటే ఆ టెర్మినాలజీ పదాల గురించి తెలియాలి. అక్కడ మనకు అడగడానికి అవకాశం ఉంది ఏంటంటే ఆ టెర్మినాలజీ యొక్క మీనింగ్స్ మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో టెర్మినాలజీలో కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయి, ముందుగానే ఇక్కడ అవగాహన చేస్తారు. ఆ టెర్మినాలజీస్ ఏంటో ఒకసారి చూడండి సార్. మనం చదవాల్సిన టెర్మినాలజీ ఏంటి బాడీ కంపోజిషన్ లో, మన సిలబస్ లో భాగంగా చదవాల్సిన టెర్మినాలజీలో ఒకటి బాడీ ఫ్యాట్ పర్సంటేజ్. ఫస్ట్ టెర్మినాలజీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అంటే ఏంటి, అదొక పదం గురించి చదువుకోవాలి. అంటే బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎలా గుర్తించాలి, అసలు బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అంటే ఏంటి, అది ఒకటి. దెన్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఎసెన్షియల్ ఫ్యాట్ మాస్, తర్వాత నాన్ ఎసెన్షియల్ ఫ్యాట్ మాస్ అంటే ఆవశ్యకమైనటువంటి కొవ్వు పరిమాణం ఎంత ఉంటుంది, అనావశ్యకమైనటువంటి కొవ్వు పరిమాణం శరీరంలో ఎంత ఉంది, ఏది ఎసెన్షియల్ ఫ్యాట్ అవుతుంది, ఏది నాన్ ఎసెన్షియల్ ఫ్యాట్ అవుతుందో ఆ టెర్మినాలజీ గురించి అడుగుతున్నాడు. ఈ రెండు కలిపితే వచ్చిందే అబ్సల్యూట్ ఫ్యాట్ మాస్ ఇన్ అవర్ బాడీ. సో బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ వేరు, ఎసెన్షియల్ ఫ్యాట్ మాస్ వేరు, నాన్ ఎసెన్షియల్ ఫ్యాట్ మాస్ వేరు, అదేవిధంగా అబ్సల్యూట్ ఫ్యాట్ వేరు. ఈ టెర్మినాలజీలన్నీ కూడా మనం బాడీ కంపోజిషన్ కోసం చదువుకోవాలి. ఈ యొక్క శరీర కూర్పు బాడీ కంపోజిషన్ అవ్వాలి అంటే ఈ టెర్మినాలజీ గురించి చదవాలి. కాబట్టి లోపల మ్యాటర్ లో మనకు లెసన్ లో ఈ టెర్మినాలజీ గురించి పర్టికులర్ గా మెన్షన్ చేయడం జరిగింది. వీటితో పాటుగా లీన్ బాడీ మాస్ అంటే ఏంటి, ఎవరెవరు కలిగి ఉంటారు, అలాగే ఫ్యాట్ ఫ్రీ బాడీ మాస్ FFBM ఫ్యాట్ ఫ్రీ బాడీ మాస్ అంటే ఏంటి, లీన్ బాడీ మాస్ అంటే ఏంటి, ఎవరెవరిని కలిపి లీన్ బాడీ మాస్ అంటాం, ఎవరెవరిని కలిపి ఫ్యాట్ ఫ్రీ బాడీ మాస్ అంటాం, ఫ్యాట్ ఫ్రీ బాడీ మాస్ లో ఎవరెవరు ఏ అంశాలు కలిగి ఉంటాయి, లీన్ బాడీలో ఎవరెవరు ఉంటారు, లేదా ఎవరెవరిని కలిపి బాడీ కంపోజిషన్ అంటాం. ఇటువంటి టెర్మినాలజీలు అనమాట. దెన్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి మజిల్ మాస్ నథింగ్ బట్ ఓవరాల్ గా శరీరంలో కండరాల యొక్క బరువు ఎంత. నెక్స్ట్ బోన్ మాస్, ఓవరాల్ గా శరీరంలో ఎముకల యొక్క బరువు ఎంత. ఈ విధంగా ఇవన్నీ తెలుసుకుంటేనే మనకి బాడీ కంపోజిషన్ తెలుస్తుంది. కాబట్టి ఇది బేసిక్ టెర్మినాలజీ అనమాట. దేని గురించి తెలుసుకోవడానికి, బాడీ కంపోజిషన్ తెలుసుకోవడానికి. సో అందుకనే బాడీ కంపోజిషన్ లో డెఫినేషన్ ఆఫ్ బాడీ కంపోజిషన్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ బాడీ కంపోజిషన్ అండ్ టెర్మినాలజీ ఆఫ్ బాడీ కంపోజిషన్ ఇవన్నీ చదివితే అప్పుడు టెర్మినాలజీ చదివితే బాడీ కంపోజిషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు మెయిన్ సిలబస్ లో మెన్షన్ చేసిందంటే టెర్మినాలజీతో పాటుగా మనకి బాడీ కంపోజిషన్ లో మెజరింగ్ టెక్నిక్స్. నెక్స్ట్ టాపిక్ మెజరింగ్ టెక్నిక్స్ ఆఫ్ బాడీ కంపోజిషన్. అంటే బాడీ కంపోజిషన్ 4వ టాపిక్, 1, 2, 3 ఇది 4వ టాపిక్. సిలబస్ లో క్లియర్ గా మెన్షన్ చేశాడు మెజరింగ్ టెక్నిక్స్ ఆఫ్ బాడీ కంపోజిషన్. నీ శరీర కూర్పును తెలుసుకోవడం కోసం వేరు వేరు పద్ధతులు ఉన్నాయి. ఏ పద్ధతుల ద్వారా మన శరీర కూర్పును కనుగొనవచ్చు, ఏ పద్ధతుల ద్వారా శరీరంలో కొవ్వు యొక్క పరిమాణం ఎంత ఉంది, మిగిలిన భాగాల యొక్క పరిమాణం ఎంత ఉందో తెలుసుకోవడం కోసం కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు ఏంటి, ఏ పద్ధతులు ఏ విధంగా మెజరింగ్ చేస్తామో సిలబస్ లో క్లియర్ గా మెన్షన్ చేశాడు. అందుకనే 4వ టాపిక్ మెజరింగ్ టెక్నిక్స్ ఫర్ బాడీ కంపోజిషన్. సో ఆ మెజరింగ్ టెక్నిక్స్ లో ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి మనకు టెక్స్ట్ బుక్ లో లేదా మెయిన్ గా ఉన్నటువంటి బాడీ కంపోజిషన్ తెలుసుకోవడానికి మెజరింగ్ టెక్నిక్స్ లో ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ లో ఫస్ట్ టెక్నిక్స్ వచ్చేసరికి హైట్ అండ్ వెయిట్. అంటే హైట్ అండ్ వెయిట్ మన యొక్క శరీరం యొక్క ఎత్తు, శరీరం యొక్క బరువును ఉపయోగించుకొని మన యొక్క
శరీర కూర్పును తెలుసుకోవచ్చు. హైట్ అండ్ వెయిట్ ఏ విధంగా చేయాలి, ఎక్కడ ఉపయోగించాలి అనేది మనం లెసన్ లో చూస్తాం. సో హైట్ అండ్ వెయిట్ ని ఉపయోగించి బాడీ కంపోజిషన్ కనుగొన్నటువంటి ఒక టెక్నిక్. అదే విధంగా ఇంకో టెక్నిక్ వచ్చేసరికి బిఎంఐ టెక్నిక్. ఇదే మెయిన్ బాడీ మాస్ ఇండెక్స్, బిఎంఐ టెక్నిక్స్. ఓకేనా? శరీర ద్రవ్యరాశి సూచిక బిఎంఐ అందరికి ఐడియా ఉంది. రేపు క్వశ్చన్ పడబోయేది కూడా మోస్ట్లీ బిఎంఐ మీదనే పడే అవకాశం ఉంది. సో వెరీ ఇంపార్టెంట్ బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా కూడా మనం ఈ బాడీ కంపోజిషన్ తెలుసుకోవచ్చు. అదే విధంగా మనకి డబ్ల్యూహెచ్ఆర్ అంటే వేస్ట్ హిప్ రేషియో. సో బిఎంఐలో మనం ఏం చూస్తాం, బాడీ ఫ్యాట్ చూస్తాం. బాడీ ఫ్యాట్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి రిస్క్ ఫ్యాక్టర్ అంతా ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. అలాగే డబ్ల్యూహెచ్ఆర్ అంటే వేస్ట్ హిప్ రేషియో. వేస్ట్ నథింగ్ బట్ నడుము యొక్క చుట్టుకొలత. అలాగే హిప్ రేషియో, వేస్ట్ భాగం ఒకటి అండ్ హిప్ రేషియో, ఈ రెండు భాగాలు తుంటి మరియు నడుము యొక్క చుట్టుకొలత ఎంత ఉందో చూసుకొని దాని సైజుని బట్టి నీ శరీరంలో ఎంత ఫ్యాట్ ఉందో ఐడెంటిఫై చేసే పద్ధతినే వేస్ట్ హిప్ రేషియో అంటామన్నమాట. వేస్ట్ నథింగ్ బట్ నడుము, హిప్ మీన్స్ తుంటి. అంటే ఈ నడుము ప్రాంతంలో ఈ వేస్ట్ ఏరియాలో మనం టేప్ పెట్టి కొలుస్తాము. అదే విధంగా హిప్ ఏరియాలో కటివలం పైన లేక బటక్స్ పైన టేప్ పెట్టి కొలిసి రెండింటిని మెజరింగ్ చేసి ఫ్యాట్ లెవెల్స్ ఐడెంటిఫై చేసి దాన్ని మనం వేస్ట్ హిప్ రేషియో అంటాము. ఆ వేస్ట్ హిప్ రేషియోని బట్టి మనం ఫ్యాట్ లెవెల్స్ ఐడెంటిఫై చేయొచ్చు. సో ఎనీ టెక్నిక్, ఇక్కడ అన్ని టెక్నిక్స్ ఎన్నైతే చెప్తున్నానో అన్ని ఉపయోగించాలని ఏం లేదు. ఏదో ఒక టెక్నిక్ ఉపయోగించి మనకు శరీరంలో కొవ్వు పరిమాణాన్ని కొలవటమే ఇక్కడ మెజరింగ్ టెక్నిక్స్ అంటే. నీకు అడగబోయేది ఏంటి ఎగ్జామ్ లో, ఏదో ఒక టెక్నిక్ పేరు ఇచ్చి ఈ టెక్నిక్ లో ఎలా కొలుస్తారని అడగొచ్చు, లేక ఏ ఫార్ములా ఉపయోగిస్తారని అడగొచ్చు. లేదంగా సింపుల్ గా అడగాలంటే జస్ట్ టెక్నిక్స్ పేరు అడిగేసి దీనిలో బాడీ కంపోజిషన్ ఉపయోగించే టెక్నిక్ అయినది ఏది కానిది ఏది అడగొచ్చు. కాబట్టి అందుకని టెక్నిక్స్ పేరు చెప్దాం. ఫస్ట్ హైట్ అండ్ వెయిట్ ద్వారా కొలవచ్చు, బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా కొలవచ్చు, అదే విధంగా వేస్ట్ హిప్ రేషియో, వేస్ట్ హిప్ రేషియో ద్వారా కూడా కొలవచ్చు. అలాగే నాలుగోది గర్త్ సర్కంఫరెన్స్. గర్త్ సర్కంఫరెన్స్, గట్ సర్కంఫరెన్స్ అంటే ఎనీ పార్ట్, ఏ పార్ట్ కైనా సరే జస్ట్ దాని యొక్క చుట్టుకొలత కొలిసి అది ఎంత పరిమాణం ఉందో చూసుకొని ఫ్యాట్ లెవెల్స్ చెక్ చేయడమే గట్ సర్కంఫరెన్స్. గట్ సర్కంఫరెన్స్ అయిపోయిన తర్వాత ఇంకొక మెజరింగ్ టెక్నిక్ వచ్చేసరికి స్కిన్ ఫోల్డ్. సో ఇది వెరీ ఇంపార్టెంట్, బాగా బిట్టుపడేది. బిఎంఐ తర్వాత ఎక్కువ అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్ వచ్చేసరికి స్కిన్ ఫోల్డ్. మనకి ప్రీవియస్ గా అన్ని డిఎస్సీలో కూడా ఇది సిలబస్ లో లేనప్పటికీ స్కిన్ ఫోల్డ్ క్యాలిపర్స్ టెక్నిక్స్ పైన కానీ స్కిల్ఫుల్ క్యాలిపర్స్ మిషన్ పరికరం గురించి కానీ చాలా ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే చర్మం యొక్క ముడతల్ని, చర్మాన్ని ఒక ముడతలాగా తీసుకొని దాని యొక్క మీన్ లెంత్ ను కానీ లేదా దాని యొక్క సర్కంఫరెన్స్ చూసుకొని ఫ్యాట్ లెవెల్స్ ఎంత భాగం ఎంత లెవెల్ ఉన్నాయో చూసుకోవడానికి ఈజీ టెక్నిక్ అన్నమాట. అందుకనే ఇది యాక్యురేట్ గా కొలవడానికి పనికి వస్తుంది కాబట్టి ఈ స్కిన్ ఫోల్ టెక్నిక్ మీద అడిగే అవకాశం ఎక్కువ ఉంది. స్కిన్ ఫోల్ క్యాలిపర్స్ గురించి, అదేవిధంగా స్కిన్ ఫోల్ అంటే ఎక్కడంటే అక్కడ చేయకూడదు శరీరంలో ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే చేయాలి. పర్టికులర్ గా కొన్ని స్టాండర్డ్ పాయింట్స్ ఉంటాయి, అనాటమికల్ స్టాండర్డ్ పాయింట్స్ ఉంటాయి ఫర్ స్కిన్ ఫోల్డ్ గురించి. అంటే 2 to 9 స్టాండర్డ్ అనాటమికల్ పొజిషన్స్ ఉంటాయి. ఆ 2 నుంచి 9 ఉన్నటువంటి అనాటమికల్ పొజిషన్స్ ఏమేంటి, ఆ ఏరియాలో మాత్రమే కొలవాలి, ఏ ఏరియాలో మాత్రం స్కిన్ ఫోల్ తీసుకుంటే యాక్యురేట్ మెజర్మెంట్ రావడానికి అవకాశం ఉంది. అవన్నీ టాపిక్స్ అన్ని స్కిన్ ఫోల్ లో మాట్లాడదాం. సో స్కిన్ ఫోల్ టెక్నిక్స్ తర్వాత ఇంకోటి అంటే బిఐఏ, బయో ఎలక్ట్రికల్ ఇంపిడెన్స్ అనాలిసిస్. బయో ఎలక్ట్రికల్ ఇంపిడెన్స్ అనాలిసిస్ నథింగ్ బట్ కరెంట్ అంటే పాస్ త్రూ ది కరెంట్. అంటే కరెంట్ మనం పాస్ చేసే బాడీలోకి అది ఎంతవరకు కరెంట్ పాస్ అవుతుందో చూసుకొని ఆ ఫ్యాట్ లెవెల్స్ ఎస్టిమేట్ చేసే ప్రొసీజర్ ఉంటుంది. అది బయో ఎలక్ట్రికల్ ఇంపిడెన్స్ అనాలిసిస్. బయో ఎలక్ట్రికల్ ఇంపిడెన్స్ అనాలిసిస్ కూడా వన్ ఆఫ్ ది టెక్నిక్ ఆర్ వన్ ఆఫ్ ది మెజర్మెంట్స్ ఫర్ ది మెజరింగ్ ది బాడీ కంపోజిషన్. సో బాడీ కంపోజిషన్ చూడడానికి బయో ఎలక్ట్రికల్ ఇంపిడెన్స్ అనాలిసిస్ అనేది ఒక టెక్నిక్ ఉంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి హైడ్రోస్టాటిక్ టెక్నిక్. హైడ్రోస్టాటిక్ హైడ్రోస్టాటిక్ టెక్నిక్. సో హైడ్రోస్టాటిక్ టెక్నిక్ అంటే హైడ్రో మీన్స్ వాటర్, స్టాటిక్ మీన్స్ స్థిరంగా. హైడ్రోస్టాటిక్ టెక్నిక్ ఆర్ హైడ్రోస్టాటిక్ వేయింగ్ అంటే హైడ్రో మీన్స్ వాటర్, స్టాటిక్ మీన్స్ స్థిరంగా కూర్చోవటం. అంటే నిన్ను ఏదో ఒక మిషన్ లో పెట్టి లోపల వాటర్ లేకి పంపించి అలా నిన్ను వాటర్ లో తేలాడుతూ ఉన్న తర్వాత నీ యొక్క శరీర బరువును కొలుస్తారు. ఇది ఆర్కిమెడిస్ సూత్రం ప్రకారం పనిచేస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఫ్యాట్ ఎక్కువ ఉంటే బాడీ ఫ్లోట్ అవుతుంది. నీ బాడీలో ఫ్యాట్ లేదనుకోండి, ఫ్యాట్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, బోన్స్ మజిల్స్ వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, ఆటోమేటిక్ నీ బాడీ ఏమైతే ఇమ్మర్స్ అయిపోద్ది. సో దూదిలాగా నీ శరీరం అంతా కొవ్వుతో ఏర్పడితేనేమో తేలాడుతుంది. అలా కాకుండా బరువు ఎక్కువ అనుకోండి లోపలికి వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి ఫ్యాట్ ఎస్టిమేషన్ చేయడానికి కూడా అవకాశం ఉన్నటువంటి టెక్నిక్ నే హైడ్రోస్టాటిక్ వేయింగ్ మిషన్ అంటారు, లేదా హైడ్రోస్టాటిక్ టెక్నిక్స్ అంటారు. ఇది సిలబస్ లో పక్కాగా మెన్షన్ చేశాడు. అంటే 4వ కాన్సెప్ట్ కింద మెజరింగ్ టెక్నిక్స్ ఆఫ్ ది బాడీ కంపోజిషన్. బాడీ కంపోజిషన్ యొక్క మెజరింగ్ టెక్నిక్స్ లో ఈ టెక్నిక్స్ అన్ని చదవాలి. ఒకటి మళ్ళీ ఒకసారి చూడండి సార్ ఏమేమి ఉన్నాయి. హైట్ అండ్ వెయిట్ ద్వారా కనుగొనొచ్చు, బిఎంఐ ద్వారా కనుగొనొచ్చు, వేస్ట్ హిప్ రేషియో ద్వారా కనుగొనొచ్చు, గర్త్ సర్కంఫరెన్స్ ద్వారా కనుగొనొచ్చు, స్కిన్ ఫోల్ క్యాలిపర్స్ టెక్నిక్స్ ద్వారా కనుగొనొచ్చు, బయో ఎలక్ట్రికల్ ఇంపిడెన్స్ అనాలిసిస్ ద్వారా కనుగొనొచ్చు, లేక హైడ్రోస్టాటిక్ టెక్నిక్స్ లేక హైడ్రోస్టాటిక్ వేయింగ్ ద్వారా కూడా కనుగొనొచ్చు. ఇది సిలబస్ లో క్లియర్ గా మెన్షన్ చేసినటువంటి అంశాలు. సో ఇది బాడీ కంపోజిషన్
ఆర్ బాడీ కాంపోజిషన్ ఇంతటితో క్లియర్ అయిపోతుంది. ఇది సిలబస్ లో ఎక్కువగా మెన్షన్ చేసింది కూడా బాడీ కాంపోజిషన్ గురించే. ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటి మస్కులర్ స్ట్రెంగ్త్, మస్కులర్ ఎండ్యూరెన్స్, కార్డియోవాస్కులర్ ఎండ్యూరెన్స్, కార్డియోవాస్కులర్ ఫిట్నెస్, ఫ్లెక్సిబిలిటీ, ఇవన్నీ జనరల్ గా మనం స్పోర్ట్స్ ట్రైనింగ్ లో ఏవైతే మనం మాట్లాడుకున్నామో, స్పోర్ట్స్ ట్రైనింగ్ లో ఏవైతే ఫిట్నెస్ కాంపోనెంట్స్ లో మాట్లాడుకున్నామో అవే కాంపోనెంట్స్. ఇంకా అక్కడ డీటెయిల్ గా డెప్త్ గా క్లియర్ గా మాట్లాడింది ఎక్కడంటే స్పోర్ట్స్ ట్రైనింగ్ లో మాట్లాడాము. ఇక్కడ ఓన్లీ మస్కులర్ స్ట్రెంత్ అంటే కెపాసిటీ ఏంటి, మస్కులర్ స్ట్రెంత్ పెంచేటువంటి యాక్టివిటీస్ ఏంటి, ఏ ట్రైనింగ్ మెథడ్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. లేకపోతే టెక్నిక్స్ వాడతాం అనమాట. మస్కులర్ ఎండ్యూరెన్స్ కి మస్కులర్ స్ట్రెంత్ కి డిఫరెన్స్ ఏంటి, కార్డియో రెస్పిరేటరీ ఎండ్యూరెన్స్ అంటే మన యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ, హృదయ వ్యవస్థ మరియు శ్వాస వ్యవస్థ రెండింటి యొక్క పనితీరు గురించి తెలియజేసే సామర్థ్యాన్ని కార్డియో రెస్పిరేటరీ ఎండ్యూరెన్స్ అంటాం. అండ్ ఫ్లెక్సిబిలిటీ టెక్నిక్స్. సో ఇది హెల్త్ రిలేటెడ్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఈ లెసన్ వచ్చింది దేనికోసం, హెల్త్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ కోసం వచ్చింది. కాబట్టి దీంట్లో భాగంగా మనం చూడాల్సింది ఫస్ట్ ఇవన్నీ తెలియాలంటే అసలు ఫిట్నెస్ ఏంటో తెలియాలి. బేసిక్స్ పాయింట్ తెలియకుండా డైరెక్ట్గా వెళ్ళమాకండి. ఫిట్నెస్ ఏంటో తెలియాలి, ఫిట్నెస్ టైప్ లో హెల్త్ రిలేటెడ్ ఫిట్నెస్ ఏంటో తెలియాలి, స్కిల్ రిలేటెడ్ ఫిట్నెస్ తెలియాలి. ఆ హెల్త్ రిలేటెడ్ ఫిట్నెస్ లో ఎవరెవరు ఉన్నారో చూసుకోండి. దాంట్లో సిలబస్ లో బాగా మెన్షన్ చేసింది బాడీ కంపోజిషన్ గురించి. కానీ ఆ బాడీ కంపోజిషన్ లో డెఫినేషన్ ఏంటి, ఇంట్రడక్షన్ ఏంటి, టెర్మినాలజీస్, ఏ టెర్మినాలజీస్ ఉన్నాయి, ఈ టెర్మినాలజీస్ అన్నింటిలో ఒక క్వశ్చన్ పడే అవకాశం ఉంది. తర్వాత మెజరింగ్ టెక్నిక్స్ లో ఒక క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చదివితే బాడీ కంపోజిషన్ క్లియర్. అయితే వీటితో పాటుగా ఈ హెల్త్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ తో పాటుగా ఇంకొక కాన్సెప్ట్ మెన్షన్ చేయడం జరిగింది సార్. మనకి సిలబస్ లో ఇంకొకటి ఉంది, ఒబెసిటీ. ఒబెసిటీ అండ్ చైల్డ్ ఒబెసిటీ, ఊబకాయం. సో ఊబకాయం మరియు చిన్నపిల్లలు వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి ఊబకాయం ఏంటి, దానికి కారణాలు ఏంటి, అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ రిలేటెడ్ టు ఒబెసిటీ అండ్ చైల్డ్ ఒబెసిటీ. సో ఇవన్నీ చదవాలి సార్. మనం హెల్త్ రిలేటెడ్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ ఇవన్నీ చదువుతూనే దీంతో పాటుగా ఒబెసిటీ గురించి చదవాలి. ఒబెసిటీ అండ్ చైల్డ్ ఒబెసిటీ. ఒబెసిటీ ఇది అయిపోయిన తర్వాత ఒబెసిటీ అండ్ చైల్డ్ ఒబెసిటీ. ఒబెసిటీ అండ్ చైల్డ్ ఒబెసిటీ రెండు పర్టికులర్ గా చదవాల్సి ఉంటుంది. ఇంతటితో వెల్నెస్ లో థర్డ్ అయినటువంటి ఫిట్నెస్ అండ్ బాడీ కంపోజిషన్ లెసన్ క్లియర్ అయిపోతుంది. లెట్స్ స్టార్ట్ డెఫినేషన్ అండ్ మీనింగ్స్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్.